ఆల్రైట్, హలో, వెల్కమ్ బ్యాక్. నేను మీ సూపర్ ఫ్యాన్ MPN. SRH వర్సెస్ ఆర్సీబీ. దానికన్నా ముందు SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్. నితీష్ కుమార్ రెడ్డి, ఇట్స్ నాట్ అ నేమ్, ఇట్స్ బ్రాండ్. ఏం ఆడిండు స్వామి. ఒకప్పుడు సన్ రైజర్స్ 1-2 వికెట్లు పడంగానే అయిపోయింది, 130, 140 దాకా తీసుకుపోండి అయ్యా స్వామి అని లోపల మొక్కుతుండే. అట్లాంటిది 3-4 వికెట్లు పడ్డప్పటికీ అగ్రెసివ్ గేమ్ ప్లేతోని సిక్స్లు కొడుతూ, స్విచ్లు కొడుతూ, రివర్స్ స్వీప్లు కొడుతూ 182 దాకా తీసుకుపోయిండు. అందులో మెయిన్ మన తెలుగోడు కొట్టిండు, చూసిర్రా? అది మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్. తెలుగోడు వచ్చిండు, తెలుగోడు కొట్టిండు. బౌలింగ్ కూడా ఏమన్నా వేసిండా, ఫీల్డింగ్ కూడా ఏమన్నా వేసిండా. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్ రెడ్డి డే అని చెప్పొచ్చు. అది ఆ రేంజ్లో ఆడిండు ఆట. ఫైనల్ ఓవర్లో ఉన్నట్కట్ బౌలింగ్ వేస్తూ ఉంటే 6లు 4లు పోతూ ఉండే కదా. నాకు భయమైంది, ఉన్నట్టు కూడా చెమటలు పట్టినాయి. కానీ ప్యాట్ కమిన్స్ నవ్వుతూ ఉండే. నాకు అర్థం కాలే. నాకేం గుర్తొచ్చింది తెలుసా, 2016లో సన్ రైజర్స్ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 10 overs 114 కొట్టారు. అప్పుడు కూడా వార్నర్, అందరూ మన ఇండియన్ ప్లేయర్స్ భయపడితే, కొంచెం టెన్షన్ పడితే వార్నర్ మాత్రం నవ్వుతూనే ఉండే. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మైండ్ సెట్, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ వేరే లెవెల్. ఆ కాన్ఫిడెన్సే వాళ్ళకి మనకన్నా ఎక్కువ కప్పులు తీసుకొచ్చింది. మనకు భయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదే తేడా. ఈ మధ్య చాలా కామెంట్స్ చూస్తున్నా, ఆంధ్ర వాళ్ళ మేము ఎందుకు సపోర్ట్ చేయాలా, అది హైదరాబాద్ టీం, మీ తెలంగాణ టీం అని. అన్న, మీ అందరికి ఒకటి చెప్తా, సన్ రైజర్స్ హైదరాబాద్ పెట్టింది 2013లో వాళ్ళు పెట్టినప్పుడు మనం విడిపోలేదు, కలిసే ఉన్నాం. హైదరాబాద్లో నన్ను అడిగితే తెలంగాణ వాళ్ళకన్నా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉండే ఆ టైంలో. సో మీరు అప్పుడు హైదరాబాద్ని ఓన్ చేసుకున్నారు. ఇప్పటికీ హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఇది మీకు కూడా తెలిసిన విషయం. సో మనం విడిపోయి ఫ్రాంచైజ్ క్రికెట్ నేమ్ చేంజ్ చేయాలి అనేది, దట్స్ నాట్ అ పాయింట్. సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది తెలుగు టీమ్, ఇట్స్ ఫర్ తెలుగు పీపుల్. మేము ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళు కానీ ఇంకెవరో కానీ ఎక్కడ కూడా తెలంగాణ టీం అని ఏ ఒక్క కామెంట్ చూడలేను నేను ఇప్పటికీ. ప్లేయర్స్ కానీ ఎవరు కానీ అందరు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, అందరు తెలుగు ప్రజలకు అట్లా ఇట్లా అని చెప్తారు తప్ప తెలంగాణ ప్రజలకు అని ఎక్కడ చెప్పలే. అది మీకు ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతలే. మీరు ఒప్పుకోకపోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ ఎ తెలుగు టీమ్ అండ్ ఇట్ విల్ బి ఎ తెలుగు టీమ్. అది మీకు అర్థమైతే అదే హ్యాపీ. మ్యాటర్కి వస్తే ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ స్టాట్స్. అసలు ఒక ముచ్చట చెప్పాలి మీకు స్టాట్ చూసే ముందు. మా ఫ్రెండ్స్ చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళతో ఎవ్రీ ఇయర్ చాలా డిస్కషన్స్ జరుగుతాయి, మాక్ చేసుకుంటాం ఒకరినొకరం, అట్లా ఇట్లా అది కామెంట్ చేసుకుంటాం. ఈసారి నన్ను నమ్ముతారో నమ్మరో, విరాట్ కోహ్లీని చూసిన, ఆర్సీబీ ఫ్యాన్స్ చూసినా మస్తు జాలేస్తుంది. అంటే ఇదేదో మాకింగ్ కాదు, నిజంగా జాలేస్తుంది భయ్. అంటే విరాట్ కోహ్లీ డజంట్ డిజర్వ్ ఎ ఫ్రాంచైజ్ లైక్ దాట్. కోహ్లీ అన్న సన్ రైజర్స్కి వచ్చేసి నేను అక్కడ పెట్టి చూసుకుంటాం, అర్థమైందా? ఇవన్నీ పక్కకు పెడితే స్టాట్స్ ఒకసారి చూస్తాం. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ లీడింగ్లో ఉన్నాం. సేమ్ ఇట్లనే కంటిన్యూ చేసి, ఇదే మూమెంట్ అని కంటిన్యూ చేసి ఇంకొక విన్ వేసుకొని మనం ఇంకొక మ్యాచ్ లీడింగ్కి వెళ్ళిపోదాం. సో వీఆర్ గోన్ విన్. లాస్ట్ మ్యాచ్ నా ప్రెడిక్షన్ చెప్పలేదు, ఈ మ్యాచ్ నా ప్రెడిక్షన్. ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 200 కొడతారు. వాళ్ళు కొడితే మనం చేంజ్ చేస్తాం, మనం కొడితే వాళ్ళు చేంజ్ చేయరు, అంతే తేడా. సో దట్స్ ఇట్. ఈ ప్రెడిక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వెరీ సూన్ ఐఎమ్ గోనా గివ్ అవే 2 tickets నాతో పాటు తీసుకుపోతా మ్యాచ్కి. అది గుజరాత్ మ్యాచ్, పంజాబ్ మ్యాచ్ ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ అయినాక ఐ విల్ అప్డేట్ యూ గైస్. సో అప్డేట్ మిస్ కావద్దు అంటే you guys do follow me in Instagram and subscribe on YouTube. అప్డేట్ ఇవ్వగానే మీరు ఏం చేయాలో చేస్తే నేను మిమ్మల్ని తీసుకుపోతాను, అంతే. సో ఎస్, బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, బాయ్. ఈ సూపర్ ఫ్యాన్ MPN.